శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 29వ తేదీ 10వ నెల 2025 సంవత్సరం బుధవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం అష్టమి తిథి తెల్లవారుజామున 4:26 వరకు, అనంతరం నవమి. ఉత్తరాషాఢ నక్షత్రం మధ్యాహ్నం 1:31 వరకు, అనంతరం శ్రవణ నక్షత్రం. శూలం యోగం తెల్లవారుజామున 4:25 వరకు, అనంతరం గండయోగం. విష్టికరణం సాయంత్రం 4:15 వరకు, అనంతరం భవకరణం. వర్జ్యం సాయంత్రం 5:39 నుండి 7:18 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:34 నుండి 12:20 వరకు. నేటి అమృత ఘడియలు ఉదయం 6:46 నుండి 8:27 వరకు. తిరిగి అమృత ఘడియలు తెల్లవారుజామున 3:33 నుండి 5:13 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 నుండి 9 వరకు. ఇక ఈనాటి విశేషం, దత్తాత్రేయ భక్తుడైనటువంటి కార్తవీర్యుల వారి జయంతి ఈ రోజున. ఆయన దత్తాత్రేయుల వారి దివ్యమైనటువంటి అనుగ్రహానికి పాత్రుడైనటువంటి మహానుభావుడు, గొప్ప చక్రవర్తి. అటువంటి దత్తాత్రేయ భక్తుడైనటువంటి కార్తవీర్యుడికి సంబంధించినటువంటి ఆ మంత్రము, కార్తవీర్య సంబంధమైనటువంటి స్తోత్రం కూడా చాలా విశిష్టమైనది. ఎవరైతే ఆ డబ్బును కోల్పోయినటువంటి వారు ఉంటారో, లేదా ఎక్కడైనా పెట్టుబడి పెట్టి ఆ డబ్బు ఆగిపోతే, లేదా ఎవరికైనా ఆ రుణంగా ఇచ్చినటువంటి ధనం వెనక్కి రాకపోతే, ముఖ్యంగా తమకు రావాల్సినటువంటి ఆస్తుల విషయంలో ఇబ్బందులుండి అవి చేతికి రానటువంటి వారు ఈ కార్తవీర్య మంత్రాన్ని గనక పారాయణ చేసినట్లయితే చాలా విశేషమైన ఫలితాన్ని పొందడంతో పాటు ఆ ధనం కూడా చేతికి అందేటటువంటి ఆ యొక్క స్థితి ఉంటుంది అని అనుభవజ్ఞులు, మంత్రవేత్తలైనటువంటి వారు చెప్పడం జరుగుతుంది. మనకు అనేక గ్రంథాల్లో కూడా ఈ కార్తవీర్య మంత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఈ రోజున ముఖ్యంగా ఈ అష్టమి రోజున అనఘా సమేత దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయటం, అదేవిధంగా కార్తీక మాసంలో అనఘా సహితంగా ఉన్నటువంటి దత్తాత్రేయుల వారిని దర్శనం చేయటం చాలా విశిష్టమైనటువంటి ఫలితాన్ని అందజేస్తుంది. ముఖ్యంగా జాతకంలో బుధ సంబంధమైన, బృహస్పతి సంబంధమైనటువంటి దోషాలు ఉన్నటువంటి వారు దత్త దర్శనం చేయటం, దత్తాత్రేయ స్తోత్ర పారాయణ ఈనాడు చేయటం వల్ల విశిష్టమైన ఫలితం అందుతుంది. అంతేకాకుండా దుర్గా అమ్మవారి దర్శనం, దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ కూడా ఈరోజు పూర్ణ ఫలవంతమని చెప్పవచ్చు. దుర్గా దర్శనం ముఖ్యంగా ఉదయకాలంలో, అంటే సంగవ కాలంలోపు, ఉదయం 9 గంటలలోపు దుర్గా దర్శనం చేయడం వల్ల సమస్త శుభాలు అందరికీ సిద్ధిస్తాయి. అదేవిధంగా ఈనాడు రుణబాధలు ఉన్నటువంటి వాళ్ళు శివాలయంలో ఉన్నటువంటి కాలభైరవుడిని దర్శించి, ఆ కాలభైరవుడి దగ్గర గుమ్మడికాయ దీపాన్ని గనక ఉంచినట్లయితే కాలభైరవుడి యొక్క అనుగ్రహంతో రుణబాధలన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా కార్తీక మాసంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశిష్టమైనటువంటి దానాన్ని కూడా మనకి కార్తీక మహత్యంలో చెప్పారు. ఈ అష్టమి రోజున, ముఖ్యంగా బుధవారం కలిసి వచ్చినటువంటి ఈ రోజున యథాశక్తిగా అన్న సంతర్పణ, అన్నదానం చేయటం వల్ల ఆర్థిక వ్యవహారాలతో పాటు వ్యాపారాల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి వాళ్ళు, వ్యాపారాలు సక్రమంగా సాగకుండా ఉన్నటువంటి వాళ్ళు, ఆశించినటువంటి లాభాలను వ్యాపారంలో అందుకోలేకపోతున్నటువంటి వాళ్ళు ఆ యొక్క కాలభైరవుడి యొక్క అనుగ్రహం వల్ల ఆ వ్యాపార వృద్ధి కూడా వాళ్ళకి లభిస్తుంది. కాబట్టి ఈ తిథిని అనుసరించి చెప్పినటువంటి ఆయా దేవతా ఆరాధన, దేవతా స్తోత్రపారాయణ అందరూ చేసి దుర్గా కాలభైరవుడి యొక్క దివ్యానుగ్రహంతో పాటు దత్తాత్రేయ అనుగ్రహానికి అందరూ పరిపూర్ణంగా పాత్రలవుతారని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి ఈ గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం అనుకూలమో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే సర్వకార్య పరిపూర్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా ఉండబోతుందో ఆ విశేషాలన్నింటినీ క్రమంగా తెలుసుకుంటారు. వీటితో పాటు కార్తీక మాసం శివపూజ ప్రధాన పరం. అటువంటి శైవక్షేత్రాల్లో ముఖ్యమైనటువంటి వాటిలో ఒకటి శ్రీశైలం.
ఆ శ్రీశైల క్షేత్రానికి ఉన్న ప్రాముఖ్యం ఏమిటో, ప్రాధాన్యం ఏమిటో శ్రీకరం శీర్షికలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శైవక్షేత్రాల్లో శ్రీశైలం మహాక్షేత్రం. ఆది మధ్య అంతరహితుడైన పరమేశ్వరుడు మల్లికార్జున మహాలింగమూర్తిగా ఇక్కడ కొలువై ఉంటాడు. పరమశివుడు తన ఆత్మజ్యోతిని ఉద్భవింపజేసిన క్షేత్రాలు ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలుగా వర్ధిల్లుతున్నాయి. జగన్మాత స్వయంభూగా వెలసిన క్షేత్రాలు అష్టాదశ శక్తిపీఠాలుగా వెలసిల్లుతున్నాయి. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో రెండోది, అష్టాదశ శక్తిపీఠాల్లో 6వది శ్రీశైల దివ్యక్షేత్రం. స్కాంద పురాణంలోని శ్రీ పర్వతకంఠం శ్రీశైలాన్ని అష్టదళ పద్మంగా అభివర్ణించింది. శ్రీశైల క్షేత్రం సకల జగత్తుకి గరిమనాభి అని వేదోక్తి. 8 శృంగాలతో, 44 నదులతో, అసంఖ్యాక తీర్థాలతో, పరాశర భరద్వాజ దత్తాత్రేయాది మహర్షుల తపోవన సీమలతో శ్రీశైలం అలరారుతోంది. ఈ క్షేత్రం ప్రశాంతతకి ముఖ్యమైనది. ఈ శ్రీశైల క్షేత్ర ప్రశాంతతకి ముక్తులైన జగద్గురువైన ఆదిశంకరాచార్య వారు ఇక్కడ కొంతకాలం పాటు తపస్సు చేసి శివానంద లహరిని లోకానికి అనుగ్రహించారు. భ్రమరాంబ సన్నిధిలో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు కూడా ఆయన. శ్రీగిరి, శ్రీనగం, శ్రీపర్వతం, శ్రీచలం అనే ఇలాంటి వివిధమైన పేర్లతో శ్రీశైలం ప్రసిద్ధిగాంచింది. ఎన్నో పురాణాలు, ఇతిహాసాల్లో శ్రీశైల క్షేత్ర ప్రస్తావన కనిపిస్తుంది. శాతవాహనం నుండి ఎన్నో రాజవంశీకులు శ్రీశైల మల్లన్న భ్రమరాంబికల్ని ఆరాధ్య దైవంగా కొలుస్తూ ఎన్నో విరాళాలని సమర్పించుకున్నారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు తిథి కార్తీక శుద్ధ అష్టమి, బుధవారం, నక్షత్రం ఉత్తరాషాఢ. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మిథునంలో గురువు ఉన్నాడు, సింహంలో కేతు ఉన్నాడు, కన్యలో శుక్రుడు ఉన్నాడు, తులలో రవి ఉన్నాడు, వృశ్చికంలో కుజ బుధులుంటే ధనుస్సులో చంద్రుడున్నాడు, కుంభంలో రాహువు, మీనంలో శని ఉన్నటువంటి ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సర్వత్ర విజయ లాభం కనిపిస్తుంది. అయితే విజయానికి ముందు పడవలసినటువంటి శ్రమ విశేషంగా ఉండే అవకాశం ఉంది. శారీరకమైనటువంటి అనారోగ్యానికి అవకాశం ఉంది కాబట్టి శారీరక అనారోగ్యాన్ని గమనించుకుని మాత్రమే వివాహాది శుభకార్యాలకి ప్రయాణాలు మంచిది. ఎవరితోనూ వాగ్వివాదాలు పెట్టుకోకుండా ఉండడం మంచిది. ప్రతి పనిని ఆలోచనాత్మకంగా మాత్రమే చేయాలి తప్ప తొందరతోనూ అనాలోచనతోనూ చేయడం ఏమాత్రం సరి కాదు. కార్తీక బుధవారం సందర్భంగా మేషరాశి వారు సూర్యుడిని ఆరాధించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే విశేషమైన కష్టాలన్నీ తొలగిపోతాయి, మానసిక ప్రశాంతత లభిస్తుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అంటి ముట్టకుండా లౌక్యంగా వ్యవహరిస్తూ సర్వత్ర విజయ లాభాన్ని పొందగలుగుతారు. ఆ మధ్య ఎప్పుడో వచ్చినటువంటి అనారోగ్యం పూర్తిగా తొలగిపోయిన కారణంగా ఆనందకరంగా ఉండగలుగుతారు. సంతానానికి ఉద్యోగం, అంతేకాక చక్కని కళాశాల ప్రవేశం ఆర్థికమైనటువంటి లాభంతో కలిగిన కారణంగా ఎనలేని సంతోషంతో ఉంటారు. తాము సంపాదించినటువంటి స్థిరమైన ఆస్తులన్నింటినీ కూడా అభివృద్ధి పరుచుకోవాలనేటటువంటి ఆలోచనలో ప్రతి అడుగు వేస్తూ కనిపిస్తారు.
కార్తీక బుధవారం సందర్భంగా వృషభ రాశి వారు బాలగణపతిని ఆరాధించి అప్పాలని నైవేద్యంగా సమర్పించినట్లయితే వ్యాపారంలో శుభవార్త వినే అవకాశం ఉంటుంది. నిర్ణీత దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విషయంలోనూ కూడా ఎక్కువ శ్రమ పడకుండా ఉండేలా తేలికపాటి విధంగా ఉద్యోగంలో మంచి కీర్తి ప్రతిష్టల్ని సంపాదించుకోగలుగుతారు. ఆర్థికమైనటువంటి విషయాల్లో మధ్యమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా శారీరకమైనటువంటి అనారోగ్య స్థితిలో కొద్ది పెద్ద స్థాయిలో ఉంటారు. సకుటుంబంగా ముఖ్యంగా చేస్తూ ఉండేటటువంటి ప్రతి పనిని తీవ్రమైన ఆలోచనతో చేస్తారు. అది అనుకూలమైనటువంటి ఫలితాలని ఇస్తుంది కూడా. కార్తీక బుధవారం సందర్భంగా మిథున రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని మల్లెలతో అర్చించి వారికి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే శుభవార్తని వృత్తిలో వినే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అనుకోకుండా అదృష్ట లాభం వస్తూ ఉంటుంది. దైవ ఆరాధనని, క్షేత్ర దర్శనాన్ని చేయాలని విశేషంగా అభిలషిస్తారు, కానీ అది ఏమాత్రము సాధ్యపడే అంశంగా ఉండకపోవచ్చు. ఉద్యోగ వ్యాపారాల్లో విశేషమైనటువంటి కృషిని చూపిస్తూ ఉంటారు. ఎక్కువ సమయాన్ని ఉద్యోగ స్థలంలోనే గడుపుతూ ఉండే అవకాశం ఉంది కూడా. దూరభార ప్రయాణాలని, వివాహాది శుభకార్యాల కోసం చేయాలని అభిలషించినప్పటికీ కూడా శారీరకమైనటువంటి సత్తువ లేని కారణంగా వెళ్ళలేకపోవచ్చు. కార్తీక బుధవారం సందర్భంగా కర్కాటక రాశి వారు కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని పసుపు అక్షతలతో పూజించినట్లయితే తప్పక వివాహాది శుభకార్యాలు అనుకూలిస్తాయి. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే శారీరకమైనటువంటి అనారోగ్యం ఉన్న వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో విశేషమైనటువంటి శ్రమని పడడానికి వెనుకాడరు. న్యాయస్థానంలో అపరిష్కృతంగా ఉన్నటువంటి ఆ తీర్పు విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచిస్తూ తగిన పత్రాలని న్యాయస్థానానికి సమర్పించుకునేందుకు కృషిని చేస్తారు. అనవసరమైనటువంటి వాగ్ వివాదాలకి ఏమాత్రము తలపడరు. పూజలు అలాగే ఇతరమైనటువంటి యజ్ఞాలు యాగాలు వంటి వాటిల్లో విశేషంగా పాల్గొంటారు. కార్తీక మాసం నిండుగా ఉపవసించి తగిన సత్ఫలితాలని పొందాలనే విశేష ఆధ్యాత్మిక కాంక్షతో ఉంటారు. కార్తీక బుధవారం సందర్భంగా సింహరాశి వారు ఉచ్చిష్ట గణపతిని పూజించి చెరకు ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే దాంపత్య అన్యోన్యతాభావం పెరుగుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్థికంగా అత్యద్భుత స్థాయికి ఎదిగిపోతారు. అనేక రంగాల్లో ఉన్నటువంటి పై స్థాయి వ్యక్తులతో చక్కని పరిచయాలను ఏర్పాటు చేసుకుంటారు. పురస్కారం కోసం కూడా ప్రయత్నాన్ని ప్రారంభిస్తారు. తమకున్నటువంటి నైపుణ్యం, వృత్తిపరమైన వ్యాపారపరమైన నైపుణ్యం ద్వారా పైకి ఎదగడం కోసం ఎన్ని విధాల ప్రయత్నాలను చేయాలో అన్నీ ప్రయత్నించడం ప్రారంభిస్తారు. శారీరకమైనటువంటి ఆరోగ్యాన్ని కూడా లెక్కించుకోకుండా ఆర్థికమైనటువంటి లాభం కోసం దూరభార ప్రయాణాలని తప్పక చేస్తారు. కార్తీక బుధవారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీకృష్ణుని తులసీ దళాలతో పూజించి వెన్నను నైవేద్యంగా సమర్పించేటైతే సకల సమస్యలు పరిష్కరింపబడి ఆర్థిక లాభం కలుగుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5.
ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే సంపాదించినటువంటి ఆ భూములు అలాగే ఇతరమైనటువంటి స్థిరమైన ఆస్తుల గురించి సంపూర్ణమైన శ్రద్ధని చూపిస్తూ ఉంటారు. ప్రతి క్షణం వాటి గురించినటువంటి ఆలోచనని చేస్తూనే ఉంటారు. ధన ఆదాయ మార్గాల కోసం అన్వేషణల్ని ప్రారంభిస్తారు. అనవసరమైనటువంటి అలాగే అధర్మమైనటువంటి ఆర్జన దృష్టి ఏమాత్రము కలిగి ఉండరు. ఇంట్లో పెద్దలు, అనారోగ్యవంతులు, వృద్ధులు ఎవరైనా ఉన్నట్లయితే వారికి తప్పక ఆర్థికమైనటువంటి సహాయాన్ని వీరికి సంబంధించిన వారు కాకపోయినా చేయాలనే ఆలోచన కలిగి ఉంటారు. కార్తీక బుధవారం సందర్భంగా తులారాశి వారు శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారిని సన్నజాజులతో పూజించినట్లయితే కోపం అదుపులో ఉండి సకల కార్యాలు అనుకూల విధానంతో సాగుతాయి. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యాపారం మధ్యమ స్థాయి నుండి పై స్థాయికి వెళుతూ ఉంటుంది. ఎవరితోనూ ఏ విధమైన వాగ్ విరోధాలని పెట్టుకోరు. కుటుంబంలో అన్యోన్యతాబంధం బాగా ఉండేటటువంటి కారణంగా మానసికమైన ఇబ్బందులు ఉండవు. కుటుంబానికి ఎవరైనా బంధువులు వచ్చినా, మిత్రులు వచ్చినా, ఆత్మీయులు వచ్చినా కూడా మధ్యమంగానే పలకరిస్తారు తప్ప విశేషమైనటువంటి ఆదరణ ఉండకపోవచ్చు. కార్తీక మాసం అయినటువంటి కారణంగా శివారాధనకి అతి ప్రాముఖ్యాన్ని ఇస్తారు. శైవ క్షేత్రాలకి ఏవేవో యథాశక్తి దాన ధర్మాల్ని ప్రకటిస్తారు కూడా. కార్తీక బుధవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు దివ్య గణపతిని పూజించి వెలగ పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల రుణాలు తొలగిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మాట పట్టింపుని గురించి ఎక్కువగా పట్టించుకుంటారు. ఏ విధంగానూ కూడా మాట పడే ఆలోచన ఉండదు. అనుకూలులు, మిత్రులు, బంధువులు అయినటువంటి వారితో సరైనటువంటి పరిచయాల్ని కొనసాగిస్తారు. అహంకార భావం లేకుండా ఉంటారు. ఇతరులకి సహాయం చేయాలనే బుద్ధి విశేషంగా కనిపిస్తూ ఉంటుంది. శారీరకమైనటువంటి అనారోగ్యం, ముఖ్యంగా స్త్రీ సహజమైనటువంటి వ్యాధులకి అవకాశం ఉంది కాబట్టి ఒకమారు వైద్య పరీక్షలు చేయించుకుని ఔషధ సేవ చేయించుకోవడం అవసరం కావచ్చు. కార్తీక బుధవారం సందర్భంగా ధనురాశి వారు గణపతిని బిల్వ దళాలతో పూజించినట్లయితే సంపూర్ణమైన మనశ్శాంతి కలిగి తీరుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యాపారాన్ని విశేషంగా పైకి తెచ్చేందుకోసం తీవ్రమైనటువంటి శ్రమని పడుతూ ఉంటారు. ఇచ్చినటువంటి మాటని తరచు తప్పుతూ ఉండడంతో వినియోగదారులు దూరమయ్యే అవకాశం తప్పక కలుగుతుంది. వ్యాపారానికి మూలస్తంభమైనటువంటి ఒకరిద్దరు వ్యక్తులు తాత్కాలికంగా ఈ పరిస్థితుల నుండి వెనుకకు మరలే అవకాశం ఉండొచ్చు. తద్వారా వ్యాపారం కుంటుపడే పరిస్థితి కూడా కలగచ్చు. కుటుంబంలో ఉన్నటువంటి సంతానానికి విద్య మీద ఏమాత్రపు ఇష్టము లేకుండా ఉండే అవకాశం ఉంది కాబట్టి వారిని పట్టించుకోవడం ఎంతైనా అవసరం. కార్తీక బుధవారం సందర్భంగా మకర రాశి వారు శక్తి గణపతిని పూజించి ఉండ్రాళ్ళని నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల విఘ్నాలు తొలగిపోయి వృత్తిలో రావాల్సినటువంటి పదవి ఆధిక్యం తప్పక లభించే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపు పచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి బాధ విశేషంగా ఉంటూ ఉంటుంది. కుటుంబంలో ఒకరి మధ్య ఒకరికి సయోధ్య భావం ఉండే అవకాశం ఉండకపోవచ్చు. ఉద్యోగంలో పనిభారం పెరగడమే కాకుండా సకాలంలో పని చేసినా కూడా పై అధికారులకు తగినటువంటి గుర్తింపు వీరి విషయంలో
ఉండకపోవచ్చు. వేరే ప్రాంతానికి ఉద్యోగ నిమిత్తం వెళ్ళాలని మీరు ఎంత ప్రయత్నించినా కూడా అది కూడా సాధ్యపడని కారణంగా ఇక్కడే తప్పనిసరిగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడవచ్చు. కార్తీక బుధవారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీ మహావిష్ణువుని ముద్దమందారాలతో అర్చించి ఆయనకు దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే మానసిక ప్రశాంతతతో పాటు వ్యాపారం పరమ లాభ ఆధిక్యంతో సాగుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే బుద్ధి మొత్తం చంచలంగా ఉంటుంది. ఆర్థికమైనటువంటి ఆదాయం కోసం ఏ విధమైన వ్యాపారాన్ని వృత్తిని చేపట్టాలా అనే విషయంలో స్పష్టమైనటువంటి నిర్ణయాలు చేసుకోలేకపోతారు. ఏ పాటో కొద్దిగా ఆదాయం వచ్చినప్పటికీ కూడా తల్లిదండ్రులకి, అన్నదమ్ములకి, అప్పచెల్లెలకి అనారోగ్యాన్ని సరిచేసుకోవడం కోసమే సరిపోతూ ఉండొచ్చు. ఇంతకుముందు నిలువ చేసినటువంటి ద్రవ్యాలని మెల్లగా తీస్తూ దాంతో కుటుంబాన్ని నడిపే పరిస్థితి ఉండొచ్చు కూడా. కార్తీక బుధవారం సందర్భంగా మీనరాశి వారు హేరంబ గణపతిని పూజించి పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆగిన పనుల్లో శీఘ్రమైన కదలిక కలిగి ఆర్థిక లాభం విశేషంగా కలుగుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ద్వాదశ రాశుల వారికి ఈ రోజున కలిగేటటువంటి ఫలితాలు. ఈరోజు కార్తీక మాసంలోని బుధవారం అయినటువంటి సందర్భంగా శ్రీ మహావిష్ణువు అనుగ్రహం, ఆ గణపతి అనుగ్రహంతో పాటు సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు కార్తీక మాసంలో 8వ రోజు. ఈ సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో, అలాగే బుధాష్టమి సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో, కలిగే ప్రయోజనాలేంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా కార్తీక మాసంలో 8వ రోజు స్నానం చేసిన తర్వాత కాలభైరవుణ్ణి మనస్సులో స్మరించుకోవాలి. దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న కాలభైరవుడికి జలాభిషేకం చేయించుకుంటే మంచిది, లేదా మారేడు దళాలతో కాలభైరవుడికి అర్చన చేయించుకుంటే మంచిది. అలా వీలు కాని పక్షంలో గృహంలోనే కాలభైరవాష్టకాన్ని ఈరోజు ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము 3 సమయాల్లో కూడా పఠించండి. దీనివల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే కార్తీక మాసంలో 8వ రోజు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, కారణం తెలియని అనారోగ్య సమస్యలు, వీటన్నిటి నుంచి బయటపడటానికి, సంపూర్ణంగా ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి ప్రత్యేకమైన దానం ఇవ్వాలి. ఆ దానం ఏంటంటే, ఒక తమలపాకులో ఉసిరికాయ ఉంచి దాంతోపాటుగా మారేడు దళము, ఉసిరిక ఆకు, ఉసిరికాయ వీటన్నిటిని కలిపి దానం ఇవ్వాలి. తమలపాకులో ఉసిరికాయ ఉంచి మారేడు దళము, ఉసిరిక ఆకు, పండ్లు వీటన్నిటినీ కలిపి ఈరోజు ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో దానం ఇచ్చినట్లయితే త్వరగా ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చని కార్తీక పురాణం మనకు తెలియజేస్తుంది. అలాగే కార్తీక మాసంలో 8వ రోజు ఒక శక్తివంతమైనటువంటి మంత్రాన్ని అమ్మవారి ఆలయ ప్రాంగణంలో కూర్చుని పఠించినట్లయితే విశేషమైనటువంటి రాజయోగం కలుగుతుందని కూడా మంత్రశాస్త్రం మనకు తెలియజేస్తోంది. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే, చండీ అమ్మవారికి సంబంధించిన శక్తివంతమైన మంత్రం. ఈ మంత్రాన్ని అమ్మవారి ఆలయ ప్రాంగణంలో కూర్చుని కార్తీక మాసంలో 8వ రోజు చదవటం ద్వారా అఖండ రాజవైభవాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే మానసిక అశాంతిని తొలగింపజేసుకోవటానికి, అఖండ లక్ష్మీ కటాక్షం కలగటానికి శివాలయ ప్రాంగణంలో ఆవు నెయ్యి దీపం వెలిగించి ప్రాంగణంలో కూర్చొని ఈరోజు చంద్రశేఖరాష్టకం చదవాలి. అలా చేయటం ద్వారా మానసిక ప్రశాంతత కలుగుతుంది, అఖండ లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. కార్తీక మాసంలో 8వ రోజు సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడం ద్వారా లక్ష్మీ కటాక్షము, రాజవైభవము కలగటంతో పాటుగా దానం వల్ల అనారోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. బుధవారము అష్టమి తిథితో కలిసి వచ్చింది. దీన్ని బుధాష్టమి అంటారు.
బుధాష్టమి రోజు చేసే స్నానం కానీ, దానం కానీ, జపం కానీ, తర్పణం కానీ కొన్ని వేల రెట్లు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. కాబట్టి ఈరోజు చేసే కార్తీక స్నానం కానీ, ఈరోజు చేసే కార్తీక దానం కానీ, ఈరోజు వెలిగించే కార్తీక దీపం కానీ కొన్ని వేల రెట్లు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. బుధాష్టమి కాబట్టి ఈరోజు గోమాతకి ఆకుకూరలు ఆహారంగా తినిపించండి. దేవాలయ ప్రాంగణంలో పెసరపప్పుతో తయారు చేయబడిన పదార్థాలు పంచిపెట్టండి. బుధుడు విశేషంగా యోగించి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని కలిగింపజేస్తాడు. అలాగే ఈరోజు స్నానం చేశాక మీ గృహంలో బుధుడికి ఇష్టమైన ఉత్తర దిక్కులో మట్టి ప్రమిద ఉంచి ఆవు నెయ్యి పోసి 5 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించండి. దీన్ని బుధ దీపం అంటారు. ఈ బుధ దీపాన్ని బుధాష్టమి సందర్భంగా వెలిగించడం ద్వారా కూడా బుధుడి విశేషమైనటువంటి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే విష్ణుమూర్తి అనుగ్రహం ద్వారా జీవితంలో అత్యుత్తమ స్థాయికి చేరాలంటే బుధాష్టమి నాడు వెలిగించే ఇంకొక దీపం ఉంది. అదే శ్రీచందన దీపం. బుధాష్టమి సందర్భంగా శ్రీచందన దీపాన్ని వెలిగిస్తే విష్ణుమూర్తి తిరుగులేని అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని కలిగింపజేస్తాడు. ఈ శ్రీచందన దీపం ఎలా వెలిగించాలంటే మామూలుగా బియ్యపిండి, బెల్లం తురుము, ఆవు పాలు కలిపి అందరూ పిండి దీపాలు తయారు చేసుకొని పిండి దీపాలు వెలిగిస్తారు. కానీ శ్రీచందన దీపం ఎలా వెలిగించాలంటే బియ్యపిండిలో కొద్దిగా చందనం కలిపి, ఆవు పాలు కలిపి దాంతో దీపం తయారు చేసుకుంటే దాన్ని శ్రీచందన దీపం అంటారు. బియ్యపిండిలో చందనం కూడా కలిపి దీపం తయారు చేసుకోవాలి. ఆ శ్రీచందన బియ్యపిండి దీపాన్ని మీ గృహంలో పూజా మందిరంలో పీట మీద ముగ్గు వేసి వెలిగించుకోండి. అలా వెలిగించుకోవటం ద్వారా విష్ణు కృపకు సులభంగా పాత్రులై అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. కార్తీక మాసంలో 8వ రోజు బుధాష్టమి సందర్భంగా బుధ దీపము, శ్రీచందన దీపము వెలిగించి నవగ్రహాల్లో బుధుణ్ణి ప్రసన్నం చేసుకోండి. విష్ణు కృపకు ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కండి. అలాగే రేపు కార్తీక మాసంలో 9వ రోజు. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో, అలాగే ప్రధానంగా గోష్ఠాష్టమి సందర్భంగా రేపు పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.